మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రాహ్మిణి. ఇక ఈరోజు షోలో వెళ్లే ముందు ఒక ప్రముఖ వ్యక్తికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుందాం. అతనెవరో కాదు, మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రసారమయ్యే ఫస్ట్ ఎడిషన్ షోలో రోజు పలు అంశాలపై మనకు విశ్లేషణ ఇస్తున్న మన గెస్ట్ ప్రముఖ పాత్రికేయులు, విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారి 68వ పుట్టినరోజు ఈరోజు. బీఆర్కే న్యూస్ ఛానల్ సిబ్బంది అలాగే యాజమాన్యం ప్రేక్షకుల తరపున బండారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇక 17 సంవత్సరాల వయసు నుండే 1975 దేశంలో ఎమర్జెన్సీ నీలినీడల్లో నుండి ఆయన పత్రికలకు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, విలువలు తదితర అంశాలలో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. ఆంధ్రభూమి పత్రికలో ఎడిటోరియల్ పక్క పేజీ వ్యాసాలు రాశారు. ఈనాడు పత్రిక గజ్వేల్ రిపోర్టర్గా 9 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం అనేక పత్రికలలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వ్యాసాలు రాస్తుంటారు. లోక్సత్తా ఉద్యమ సంస్థ మాసపత్రిక జనబలం ఎడిటోరియల్ బోర్డులో ఆయన సభ్యులు. అలాగే చాలా టీవీ ఛానళ్లలో విశ్లేషకుడిగా ప్రతిరోజు చర్చల్లో పాల్గొంటుంటారు. ఇక బండారు గారు 1981లో 23 సంవత్సరాల వయసులో ప్రజ్ఞాపూర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1988లో ప్రజ్ఞాపూర్ గ్రామ సర్పంచ్గా, ఆ తర్వాత గజ్వేల్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై సుమారు 15 సంవత్సరాల పాటు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. ఆ తర్వాత 2009లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ గజ్వేల్ లయన్స్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శిగా, చార్టర్ అధ్యక్షుడిగా, జోన్ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా సేవలు అందించారు. రెడ్ క్రాస్ సంస్థ బాధ్యతలు కూడా నిర్వహించారు. 1986లో మంజీరా రచయితల సంఘం మరసం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనేక మంది లబ్ధ ప్రతిష్టలైన రచయితలు, కళాకారులను పిలిచి గజ్వేల్తో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక అంశాలపై కవి సమ్మేళనాలు, సాహితీ సదస్సులు నిర్వహించారు. 1997లో లోక్సత్తా ఉద్యమ సంస్థ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రయాణం ప్రారంభించి మెదక్ జిల్లా సమన్వయకర్తగా, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జిగా, తర్వాత ఉమ్మడి బాధ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రప్రథమ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 సంవత్సరం నుండి ఇప్పటి వరకు లోక్సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. సో బండారు రామ్మోహన్ గారికి వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే. రామ్మోహన్ గారు, మీరు నిండు నూరేళ్లు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని బీఆర్కే న్యూస్ ప్రత్యేకంగా కోరుకుంటుంది. రైట్ రామ్మోహన్ గారు? థ్యాంక్ యూ బ్రహ్మణ్ గారు, చాలా సంతోషం. మీరు నా గురించి ఎక్కువే చెప్పారు, చాలా విషయాలు. నాకు నేను మర్చిపోయిన విషయాలు కూడా జ్ఞాపకం చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మ. రైట్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం రామ్మోహన్ గారు. ఇక ఈనాడు పేపర్లు తీసుకుందాం. ఈనాడు పేపర్లో తెలంగాణకు సంబంధించిన వార్తా కథనాంశం కనుక ఒకసారి చూసినట్లయితే, నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 42% బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక అందులో భాగంగానే ముఖ్య నేతల, ఢిల్లీ పెద్దలను, అగ్రనేతలను అయితే కలవడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. 50% రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడతాం, ఓబీసీల సమస్యలపై స్పందనలో కాంగ్రెస్ కొంత వెనకబడింది. ఇక ఈ విషయంలో మనమే బీజేపీకి అవకాశం ఇచ్చాం. కులగణన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సర్వే నిర్వహణలో రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు అద్భుతంగా పనిచేశారని కితాబు. ఇక కొంచెం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే, రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి ఆయన తన బాధ్యతలను ఎంతో విజయవంతంగా నిర్వర్తించారు. ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించుకుని ప్రజల జీవితాలను మార్చడమే ఆయన ముందున్న కర్తవ్యం అని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన సర్వే వివరాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు తీసుకురావడానికి దారితీసిన పరిస్థితులపై పార్టీ ఎంపీలకు గురువారం ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. సర్వే వివరాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టు విక్రమార్క సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించిన తర్వాత ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే మా వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉంది, ప్రజల సమ్మతితో సేకరించింది, అందుకే కులగణన సర్వేను ఎవరూ సవాల్ చేయలేరు. ఏఐసీసీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసుకోవచ్చు. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉంది. ప్రజల వ్యక్తిగత ఆమోదంతో ఇచ్చిన ఈ సమాచారం అంతా పూర్తి వాస్తవాలతో కూడుకున్నది. అందుకే దీని నిబద్ధతపై ఎవరికైనా సవాల్ చేయగలుగుతున్నా. ఇక ఈ డేటా ఆధారంగానే ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం పోరాడతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రామ్మోహన్ గారు ఏ విధంగా చూసుకోవాలంటారు ఈ విషయాలన్నింటినీ? మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి? రామన్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, శుభాకాంక్షలు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా నాకు మీ అందరి ఆదరాభిమానాలతో మరి 50 ఏళ్ల పాత్రికేయ వృత్తిని కూడా పూర్తి చేసుకున్నాను. ఇవాళ విశ్లేషణ నాకు ప్రత్యేకం అంటున్నాను. ఎందుకంటే మీరన్న ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు నిన్న పవర్ పాయింట్ టెస్ట్ ఇచ్చారు వారి పార్టీ సభ్యులకు, అట్లాగే చాలా వివరాలు చెప్పారు. నేనైతే వ్యక్తిగతంగా బీసీలకు 50% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ కావాలని కోరుకునేవాడిని. అట్లాగే కేవలం స్థానిక ప్రభుత్వాలే కాకుండా దేశవ్యాప్తంగా చట్టసభలో కూడా కావాలని కోరుకునేవాడిని. దాని గురించి డిమాండ్ మొదటి నుంచి ఉంది కూడా. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అసలైన పని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం. దానికోసం ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నుంచి ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. గతంలో కూడా మనకు మోడీ గారు, అంతకుముందు బీజేపీ ప్రభుత్వం కూడా చాలా సార్లు మేము బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలంటే చాలా కష్టం అని మాట్లాడిన సందర్భం చూసినాం. బీసీ కులగణన చెయ్యమనే సందర్భం కూడా చూసినాం. కానీ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినాక, అంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నట్టు ఖచ్చితంగా ఇవాళ ఈ కులగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందంటే ఒక రకంగా కాంగ్రెస్ విజయం అని చెప్పాలి. కానీ ఇది సాకారం కావడానికి లీగల్ గా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయనే దాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. 3 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో వారు అన్నారు కదా, కులగణనల విషయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులే, ముఖ్యంగా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లెల లాంటి వాళ్ళతో సహా చాలా మంది బీసీ కుల నాయకులు మాకు అన్యాయం జరిగింది, ఈ కులాల లెక్కలు సరిగ్గా జరగలేదు అని ఎన్నోసార్లు విమర్శించిన సందర్భం చూసాం. అట్లాగే ఇప్పటికి కూడా హైదరాబాద్ లో 30-40% కంటే ఎక్కువ కాలేదు, చాలా హైదరాబాద్ లో చాలా ఇళ్ళకి పోలేదు సర్వే అనే మాట వస్తుంది. కానీ ఏ సర్వే అయినా లీగల్ గా అయితే జనాభా లెక్కలతో సహానే కులగణన చేయాలనేది ఒక ఆలోచన ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తేనే అది సరి అయింది అంటున్నాడు. అందుకని ఇప్పుడు మొదలు ఇల్లాలికారు పండుగ కావాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళ సభ్యులను, ముఖ్యంగా ఖర్గే గారితో సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ హాజరైన సభలో ఒక మంచి ప్రజెంటేషన్ చేశారు. ఈ కులగణన మీద ఆమె ఏం చేశాం, ఎట్లా దేశానికి ఆదర్శం వద్దచ్చు, మంచిది అంటున్నాను, కాదంటలే. కానీ ఇది సాకారం కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ మన బీసీలకు రిజర్వేషన్ గురించి, ముఖ్యంగా 50% సీలింగ్ ఏదైతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ దాటాలంటే చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చాలి. కానీ సుప్రీంకోర్టు కూడా ఒక మాట ఇదివరకు అనేది ఏంటంటే, మనము మీరు 9వ షెడ్యూల్ చేర్చినా ఇక ముందు చెల్లదు, గతంలో మేము సమీక్షించాం, కానీ ఇక ముందు కనుక మీరు 9వ షెడ్యూల్ చేరిస్తే కూడా దాన్ని కూడా మేము రాజ్యాంగ సమీక్షకు అతీతం ఏం కాదు, ఎప్పుడైనా చేస్తామనే ఓ మాట అన్నది. కనుక ఏదైనా సరే మొత్తం మీద 9వ షెడ్యూల్ చేర్చే ప్రయత్నం చేస్తున్నారు, మంచిది అంటున్నాడు. కానీ సమయం లేదు మిత్రమా అన్నట్టు ఇవాళ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు గడువు పెట్టింది ఏంటంటే 30 రోజులు గడువు పెట్టింది. సరిగ్గా ఇవాటికి పూర్తవుతుంది. పోయిన 25 జూన్ నాడు తీర్పు ఇస్తూ 4 రోజులు మీకు టైం ఇస్తున్నాం, ఆ తర్వాత మీరు రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలు జరపడానికి ముందస్తుగానే ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పిన లిస్టు, ఏ పంచాయతీ దేనికి రిజర్వేషన్ అయింది, మండలం దేనికి, జిల్లా దేనికి అని. దాంతో ఇప్పుడు ఆ గడువు అయిపోతుంది కనుక మరి ఈ 15 రోజుల్లో 10 రోజుల్లో చేస్తారా, లేక మళ్ళీ గడువు పొడిగించమని హైకోర్టులో పిటిషన్ వేస్తారా చూడాల్సింది. ఇవాటికైతే ఎలక్షన్ కమిషన్ కు వీళ్ళు రిజర్వేషన్ ఖరారు చేసి, డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్ ఖరారు చేసి అప్పచెప్పాల్సింది. అది చేయలే కదా ఇప్పటి వరకు అయితే. మరి దీని మీద న్యాయ సమీక్షకు మరి పొద్దున మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎట్లా ఉంటుంది. రెండోది, మీకు ఈ రిజర్వేషన్ల అమలుకు రెండో మార్గం అనేది ఆర్డినెన్స్ విషయంలో చాలా మల్లగులాలు పడ్డారు. గవర్నర్ గారి దగ్గర ఉన్నది, మనకు మన తెలంగాణ అడ్వకేట్ జనరల్ సంప్రదిస్తే చేయొచ్చు అన్నారట. ఆ తర్వాత దాని మీద వేరే న్యాయ నిపుణులు సంప్రదిస్తే గవర్నర్ గారు అది చేయడానికి వీల్లేదు అంటున్నారట. కనుక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అటార్నీ జనరల్ కానీ వాళ్ళను సంప్రదింపు చేసి ఆర్డినెన్స్ ఇవ్వాలా వద్దా నిర్ణయం కాలేదు. గవర్నర్ గారు దాని మీద మల్లగురాలు పెడుతున్నారు. అంటే ఆర్డినెన్స్ రాలేదు. ఇంకా ఆర్డినెన్స్ వస్తే కూడా 2 అవరోధాలు ఉన్నాయి. తమిళనాడులో ఇట్లాగే గతంలో ఆర్డినెన్స్ ఇస్తే 2 సార్లు తమిళనాడు హైకోర్టు కొట్టేసింది.
అందుకని ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత పివి నరసింహరావు గారి హయాంలో ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే మొత్తం రిజర్వేషన్ల పరిమితి పెంచుకుంటూ 69% రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే చట్టం చేసి దాన్ని 9 షెడ్యూల్ చేర్చింది. ఇక మూడో అవకాశం మాత్రం ఏబిసి అంటాం కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్నది. అది మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు, మేమే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. అది మాత్రం సాకారమే అవకాశం ఉంటది. కానీ దానికి ఇతర పార్టీలు ఒప్పుకోవాలి కదా. ఏదైనా 22% రిజర్వేషన్ మాత్రం చట్టబద్ధత ఉంటుంది బీసీలకు. మిగతా అంతా కూడా అవసరమైతే మిగతా పార్టీలు కూడా అక్కడ బీసీని పెట్టొచ్చు, మిగతా ఏ కులాలని పెట్టొచ్చు. అప్పుడు ఏమవుతుంది అనే దాని మీద ఉంది కనుక ఇదంతా ఈ వారం రోజుల్లో ఈ సస్పెన్స్ తేలిపోద్ది అనుకుంటున్నాను. మంచి పని. ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా అన్ని కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులందరికీ కూడా ఒక అవగాహన కల్పించారు. బీసీ రిజర్వేషన్ సాకారం కావాలని కోరుకుందాం. ఈ 3 మార్గాల్లో ఏదవుతుంది అనే సమస్య. ఎస్ రామ్మోహన్ గారు, అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, ఇరు దేశాల మధ్య కుదిరిన ఎఫ్టీఏ ప్రధానుల సమక్షంలో సంతకాలు, ఇక 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం. చరిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోదీ ఇక 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయం. ఇక కొంచెం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే భారత్ బ్రిటన్ సంబంధాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేచింది. 2 దేశాల మధ్య గురువారం చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కానుంది. బ్రిటన్ కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మోదీ అలాగే బ్రిటన్ ప్రధాని అనంతరం కూడా ప్రధానులు మోదీ అలాగే కీ స్టార్మర్ కరచాలనం ఒప్పంద పత్రం చూపుతున్న పీయూష్ గోయల్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ గారు? పార్లమెంట్ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి, మోడీ గారేమో మనకు బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ఇది మంచి సుహృద్భావ సంబంధాలు ఉన్న సందర్భంగా మనకు బ్రిటన్ తోని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచిది అంటున్నాను. ఎందుకంటే అమెరికా తోకదాడిస్తుంది, అమెరికా రకరకాలుగా ఆంక్షలు పెడుతుంది. మనం ఈ బ్రిటన్ వాళ్ళ ఆధ్వర్యంలో 200 సంవత్సరాలు ఉన్నాం. ఓ రకంగా కామన్వెల్త్ దేశాలు చాలా ఉన్నాయి కనుక బ్రిటన్ మొదటి నుంచి కూడా సహకారం అందిస్తుంది. మనం ఈ ఒప్పందం కుదుర్చుకోవడం మంచిది అంటున్నాను. ఒక రకంగా అమెరికా లాంటి దానికి చెక్ పెట్టడం, అంటే యూరోపియన్ యూనియన్ దేశాలతోని మనం బాగా ఉన్నాం, అవసరమైతే మేము వీళ్ళతో వాణిజ్యం చేసుకుంటామని చెప్పడం కోసమే, అంటే నర్మగర్భంగా అమెరికాని హెచ్చరించినట్టే అంటున్నాను. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఇంత మంచి ఆదరణ లభిస్తుంది చూస్తున్నాం కదా మనం. దీని తర్వాత ఇప్పుడు బ్రిటన్ పర్యటన తర్వాత ఎల్లుండి మనకు మాల్దీవ్స్ కు వస్తున్నారు వారు. మాల్దీవ్స్ విషయంలో కూడా గతంలో చైనా నమ్ముకొని ఆ మాల్దీవ్స్ అధ్యక్షుడు తోకదాడిస్తే ఏం చేశాం మనం, లక్షద్వీప్ ను మనకు టూరిజం డెవలప్మెంట్ కు చేద్దాం అనుకున్నాం. కనుక అంతర్జాతీయంగా మోడీ గారు తిరిగిన దేశాలు ఇప్పటికీ ఎవరు తిరగలేదు. అంతర్జాతీయంగా కూడా మనకు మంచి ప్రఖ్యాతి తీసుకొస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాలలో కూడా ఇది ఒక మంచి మైల్ స్టోన్ అని నేను అంటాను. ఎస్ రామ్మోహన్ గారు, అలాగే మీరు ఇందాక ముందు అన్నట్లుగా కూడా ట్రంప్ రోజుకొక మాట అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న చెప్పినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే భారతీయులను నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు చైనాలో పరిశ్రమను నిర్మించడం, భారతీయ ఉద్యోగులను నియమించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించింది. ఈ కారణంగా చాలా మంది అమెరికన్లకు ద్రోహం జరిగింది. మన దేశంలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో తమ సంస్థలను నెలకొల్పుతున్నాయి, భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇక ఐర్లాండ్ ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. ఇక్కడి ప్రజల అవకాశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇకపై అన్ని కంపెనీలు దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తూ పని చేయాలి అని చెప్పేసి కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఏ విధంగా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ గారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపై? అమెరికా అధ్యక్షుడికి మనం సలహా ఇవ్వాలి, అమెరికా చుట్టూ గోడ కట్టుకోండి అని చెప్పి. అంటే గోడ కట్టుకున్న దేశాలే బద్దలు చేసుకుంటున్నాయి. ఉభయ జర్మనీ దేశాలు చూసినాం కదా, మనకు తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ బద్దలు కొట్టారు. అంటే చారిత్రక పరిణామాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒక వ్యాపారవేత్త మాత్రమే, కేవలం అమెరికా అధ్యక్షుడిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగా మాత్రమే ఆయన ఆలోచన చేస్తున్నట్టున్నాడు. పూర్తిగా మనం ఖండించాల్సిందే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు తనదైన రీతిలో స్పందించాలంటే ఇప్పుడు భారతీయులను పెట్టుకోవద్దని డైరెక్ట్ పోరాటాన్ని దిగినట్టే కదా మన మీద అయితే. ఇప్పుడు అమెరికాలో చైనా కంపెనీలు పెట్టి భారతీయులను కాకుండా ఇతరతలు గురి తీసుకుంటున్నారు. కనుక మీ పరిశ్రమలు రానియమంటే ఏమవుతుంది? ఎప్పుడు కూడా ఒక గోడ కట్టుకొని ఉంటే, చాలా గతంలో మనకు తెలంగాణలో కొన్ని సంస్థానాలు ఉండే, చుట్టూ మొత్తం ఊరు చుట్టూ గోడ కట్టుకొని ఉదయం 6 గంటలకు తెరిచేవారు, రాత్రి 6 తర్వాత సూర్యాస్తమైన ముందుకే బంద్ చేసేవారు. అటువంటి ఊళ్ళు ఎక్కడ పెరగలే, అవి అక్కడికి అయిపోయింది. అమెరికా కూడా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న అమెరికా ఇట్లా ఆంక్షలు పెట్టడం ఇది ఒకటే కాదు బ్రాహ్మణి గారు. మనకు చూస్తుంటే ఇదే మన టెక్ కంపెనీలు కూడా చాలా బెదిరిస్తున్నాయి.
బెదిరిస్తున్నారు. గూగుల్ గానీ ఇతరత్ర కంపెనీలు బెదిరించారు. అంతెందుకు తన మిత్రుడైన ఎలాన్ మస్క్ మన భారతదేశంలో మనకు కార్ల కంపెనీ పెడతా అన్న, కార్ల షోరూమ్లు పెడతా అంటే కూడా, అట్లాగే ఆపిల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర భారతదేశంలో వాళ్ళ ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేసుకుందాం కంపెనీ పెడతా అంటే కూడా వాళ్ళని బెదిరించారు. ఊరుకోలే కదా. ఆపిల్ కంపెనీ ఏమన్నది, మా ఇష్టం దగ్గర పెట్టుకుంటా పోమన్నది. అంటే ఎప్పుడైనా అమెరికాకు ట్రంప్ రాజు కాదు, అది గమనించాలి. మనమన్న మాట కాదు. అమెరికన్ ప్రజలు ఏమంటారంటే నువ్వు రాజువు కాదు, వి మిస్ జో బైడెన్ అని చెప్పుకుంటూ గత అధ్యక్షుడిని జ్ఞాపకం చేసుకుంటారు. 6 నెలల పాలనలో ఇట్లా ఉంటే రేపు ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా ఆయన పరిపాలన. 3.5 ఏళ్ళ తర్వాత పోతుండొచ్చు. కానీ అమెరికాకు అధ్యక్షులు శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అమెరికా అధ్యక్షుడిగా తన ప్రపంచాన్ని శాసించే క్రమం చేస్తే మాత్రం సూర్యుడి మీద ఉమ్మేస్తే మీద పడ్డట్టే తన మీద జరుగుతుంది. నష్టమే మనకు, ఆయనకే నష్టం కాదు, మనకే నష్టం కాదు. ఆయన వ్యాపారాన్ని ఆయన అరికట్టుకుంటే ఏం చేయలేదు. సుంకాల పెంపు కూడా అట్లాంటిదే. తన ప్రజలకి ఓ రకంగా చెప్పని నష్టం చేసే సుంకాల పెంపు ఎవరు చేస్తారు? తాగేవాడే గడత తాళ్ల పన్ను అన్నట్టు అక్కడ సుంకాలు భరించేవాడు ఎవరు? దిగుమతులు చేసుకున్న వస్తువుల మీద సుంకం వేస్తే ఆటోమేటిక్ గా అక్కడే రేట్లు పెరుగుతాయి కదా. ఇవి ఏమి ఆలోచన చేస్తారేడా అంటున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే రామస్వామి గారు వెళ్ళిపోయారు, మనకు ఎలాన్ మస్క్ బయటకు వెళ్ళిపోయారు. ఆయన సలహాలు ఇచ్చేవాడు ఎవరు? దేవుడే సలహాలు ఇవ్వాలి ఆయనకి. ఆయన మొండితనము, సీతయ్య ఎవడు చెప్పినా వినడని దాంతో పోతున్నాడు. ఇవాళ భారతీయులు నియమించుకోవద్దు అనే మాట చైనా కంపెనీలకు ఆదేశిస్తున్నాడు. చైనా ఊరుకోదు, భారతీయులు నియమించుకోవడం మానదు. కాకపోతే ఇంకో దగ్గర పెట్టుకుంటారు. మీ దగ్గరనే పరిశ్రమలు పోతాయి, మీ దగ్గరనే ఉత్పత్తి సంస్థలు పోతాయి. ఇప్పుడు చైనా ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చాలా ముందున్న సందర్భంలో మీరు ఉత్పత్తిని ఆపుతాం, వాళ్ళ కంపెనీలు పెట్టొద్దంటే నష్టం ఏం లేదు అంటున్నాడు. వాళ్ళు ఇంకో దగ్గర పెట్టుకుంటారు. ప్రపంచం చాలా విశాలమైంది. 800 కోట్ల ప్రజలు ఉన్నారు. దాదాపు 180 దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా పెట్టుకుంటారు. మీ దగ్గర పెట్టుకోవాలని ఏం లేదు. కనుక దానికి మంచి మార్కెట్ మన భారతీయ మార్కెట్ అంటున్నాను నేను. అవసరమైతే అదే చైనా కంపెనీ వాళ్ళు భారతదేశంలో కంపెనీలు పెడతారు, ఉత్పత్తి చేస్తారు, మన భారతీయులు పెట్టుకుంటారు. అందుకని యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఇవాళ మనం ఒప్పందం తీసుకుంటాం. అక్కడ కూడా ఇప్పుడు వేరే దేశం పోయి పెట్టుకుంటే మీరైతే చేయలేరు కదా. అందుకనే ట్రంప్ తనకు మించిన ఆలోచన చేస్తున్నాడు, తన పరిధిలో ఆలోచన చేస్తున్నాడు అంటాడు. ఎస్ రామ్మోహన్ గారు, ఇక తెలంగాణకు సంబంధించి మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే నిన్న కేటీఆర్ బర్త్డే సందర్భంగా కలవడం కూడా జరిగింది. మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటాను, అభిమానుల రుణం తీర్చుకోలేనిది. పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్ మాట్లాడారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న మాజీ మంత్రి ఇక సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి శుభాకాంక్షలతో ఆయన అందుకోవడం జరిగింది. ఇక ఏ విధంగా చూసుకోవాలంటారు? మంచిదే. నా ఉద్దేశం అంటే ఆయన బర్త్డే సందర్భంగా లేట్ అయినా సరే మనం కూడా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పటికంటే అధికారంలో దిగిపోయిన తర్వాత పరిణతి ఎక్కువ వస్తుందని నేను అంటున్నాను. ఇవాళ కేటీఆర్ కి అధికారం ఉన్నప్పుడు ఏర్పడలే, కానీ అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏమిటి, ప్రజల సమస్యలు ఏమిటి కొంచెం ఏర్పడుతున్నాయి. ఉద్యమ సమయం వేరు, ఉద్యమ సమయం ఏది మాట్లాడిన చెల్లింది. కానీ అధికారంలో 9.5 ఏళ్ళు ఉన్న తర్వాత అధికారాన్ని అనుభవించిన తర్వాత ఇవాళ బయట పోయినాక ఆ విలువలు ఏమిటి, అధికారంలో ఉన్న మజా ఏమిటి తెలిసింది. ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించడం, ప్రజలకు ఇంకా విఘ్నీకృత ఉత్సాహంతో పనిచేయాలనుకోరు. యువకుడు ముఖ్యమంత్రి కావాల్సిన వాడు. దానిలో కొంతవరకు ప్రజలు 3వసారి తిరస్కరించారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒకే తీరు ఉంటారు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇవాళ కేటీఆర్ గారికి కూడా మనందరం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఒక రకంగా కేసీఆర్ గారికి ఒక అదృష్టం ఏంటంటే పిల్లలు శక్తివంతులు. ఏదైనా ఏ రకంగా చూసినా కూడా సరే లోపాలు ఉంటాయి, ఎవరికైనా లోపాలు ఉంటాయి, కానీ కొడుకు బిడ్డ వాళ్ళకు అన్ని భాషలు రావడం, ముఖ్యంగా తెలంగాణ మాండలికాన్ని పట్టుకోవడం, తెలంగాణలో ఉన్న ఒక సోయిని పట్టుకోవడం, అవన్నీ చేశారు. అల్లుడు ఇంకొక రకంగా కుటుంబ సభ్యులు కేవలం ఎంట్రీకి మాత్రమే పనిచేస్తారు అనడానికి నిరూపించుకున్నారు. ఈ నిరూపణ అనేది మళ్ళీ తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నం చేసే క్రమంలో తండ్రికి ఎంతవరకు చేయూతనిస్తారు, తండ్రి వెంట ఎట్లా నడుస్తారని చూడాలి. మంచిదే. ఎస్ రామ్మోహన్ గారు, అలాగే ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశం కనుక చూసుకుందాం. విశాఖ విజయవాడ మెట్రోలకు కదలిక. ఇక మెట్రో రైలు ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 40% విలువైన పనులకు టెండర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0కు ఆమోదం. 79,900 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు అంగీకారం. 1.50 లక్షల ఉద్యోగాలకు అవకాశం. రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు. ఇక తిరుపతి తొక్కిస్లాటపై కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? మెట్రోలకు కదలిక విశాఖ అలాగే విజయవాడ అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఏపీకి సంబంధించి చూసుకోవచ్చు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం నేను ఆశపడ్డాను. ముఖ్యంగా విశాఖపట్నం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, విస్తరిస్తున్న నగరం. అటు పక్కన సముద్రం ఒక అవరోధంగా ఉన్నా కూడా ఇటు పక్కన 3 పక్కల విస్తరించడానికి అవకాశం ఉంది. కనుకనే మెట్రో అవసరమే అంటున్నారు. గట్టిగా మాట్లాడితే విశాఖకైతే మనకు భోగాపురం విమానాశ్రయం దాకా అవసరమే అంటున్నారు. ఎందుకంటే ఇవాళ మొదలు పెడితే ఇంకో 10 ఏళ్ళకి సహకారం అవుతుంది కదా. సరిగ్గా 5 ఏళ్ల క్రితమే నేను విజయవాడలో, ఉదాహరణకు ఇప్పుడు చూడండి, విజయవాడలో ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు
ఎంత ట్రాఫిక్ తో ఉంటే మనం చూస్తున్నాం కదా. దాన్ని దాటడానికి విజయవాడకు అవసరమే, విశాఖపట్నంకి అవసరమే ఈ మెట్రో కదలిక మాత్రం మంచిది. 5 ఏళ్ల వరకు విధ్వంసం జరిగింది అని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కి పోయినా సరే ఆలోచన చేయడం మంచిదే. కేంద్ర ప్రభుత్వం దీనికి మరి నిధులు ఇస్తుందా, ఎట్లా చేస్తుంది అనేది ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఉభయ కుశలోపరి, వాళ్ళు సహకరించుకుంటున్నారు కనుక ఇప్పుడైనా సరే నిధుల కేటాయింపు జరిగి మెట్రో పనులు మొదలు పెడితే విశాఖపట్నానికి కానీ విజయవాడకు కానీ ఒక విశాఖపట్నం అయితే విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది కూడా. చాలా సంస్థలు వచ్చే అవకాశం ఉంటది. అంటే ఎప్పుడు కూడా మౌలిక వసతులు కల్పిస్తే భూమి, నీళ్లు, విద్యుత్, దీంతో పాటు రవాణా, అంటే మౌలిక వసతులలో ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి పోవడానికి రవాణా ఒకటి 4 ఉంటది. ఒకటి ఏంటంటే మౌలిక వసతులు కల్పించి అన్నిటితో పాటు అవినీతికి దూరంగా ఉన్న దేశాలకు కానీ పట్టణాలకు కానీ మంచి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటది. ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ విశాఖపట్నంలో కానీ విజయవాడలో రావాలి. విశాఖపట్నంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. రావాలంటే స్థానిక ప్రభుత్వాలు బాగా పనిచేయాలి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడు మాత్రమే మీరన్న ఈ రవాణా రంగం బాగుపడుతుంది, మిగతా అన్ని అంశాలలో ముందుకు పోతారని నేను అనుకుంటున్నాను. ఎస్ రామ్మోహన్ గారు, అలాగే మరో వార్త కనుక చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు 80% రాయితీపై ఇవ్వనున్న సర్కార్ ఏడాది 440 మందికి అందించేలా ప్రణాళిక. ఇక వ్యవసాయానికి చేయుత 5 నుంచి 7 నిమిషాల్లోనే ఎకరం పొలం పిచికారి. డ్వాక్రా మహిళల చేతికి ఇక డ్రోన్లు రానున్నాయి. వ్యవసాయంలో సాయపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని రాయితీపై అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేస్తోంది. ఇక ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లు అందిస్తోంది అంటూ కూడా ఒక డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు అయితే కొత్త ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు దీనిపై? వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఖచ్చితంగా పనిచేస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే వ్యవసాయంలో మానవ శ్రమ కంటే యాంత్రిక శ్రమను ఎక్కువ, యాంత్రిక దాన్ని ఉపయోగించుకుంటే మంచిదని దానికి మంచి ఉదాహరణ. ఇప్పటికే ఎరువుల రంగంలో ముఖ్యంగా నానో యూరియా వచ్చేసింది. దాంతో మీరు చిన్న డ్రోన్ అయినా సరే ఒక 1/2 లీటరు మందుతోని ఒక బస్తా యూరియా చల్లినంత సమానమే కనుక ఇట్లాంటి డ్రోన్లతో వాడుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు డ్రోన్లు లోన్ ఇవ్వడం అనేది కూడా మహిళా సాధికారతకు పనిచేస్తుంది. ఎంత వీలైతే అంత వ్యవసాయం యాంత్రీకరణ జరిగితే ఉద్యోగాలు ఏం పోవు. ఇప్పటికే వ్యవసాయం మీద ఆధారపడే చాలా మంది ఉన్నారు, కాదంటలేను. కానీ ఒక మానవ శ్రమ చేసుకొని ఒక ఎకరంలో నాటు వేయడానికి ఎంత అవుతుంది, అదే ఒక నాటు వేసే యంత్రం వస్తే ఎంత అవుతుంది చూస్తున్నాం కదా. ఇవాళ నిజంగానే ఎప్పుడు ఇన్ని టన్నుల, అంటే లక్షలాది టన్నుల వడ్లు పండుతుంది, వరిధాన్యం పండుతుంటే ఒకవేళ కూలీలతో కొయ్యాలంటే ఆ లేబర్ దొరకకపోయేది, మొత్తం చేనులన్నీ ఎండిపోయేవి కూడా, తారిపోయేవి కూడా. అందుకనే ఆధునిక విజ్ఞానాన్ని వాడుకుంటుంటే ఈ ఉత్పాదక పెరుగుతుంది. వచ్చిన ఉత్పత్తిని మనం అమ్ముకోవడానికి ఏ రకంగా బాగుంటది కనుక ఈ డ్రోన్ల వల్ల మనకు మందుల పిచికారి కానీ, ముఖ్యంగా పురుగు మందుల పిచికారి కానీ, ఈ ఎరువుల, నేను చెప్పాను నానో యూరియా వచ్చింది కనుక ఎరువుల పిచికారి కానీ పైనుంచి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటది. డ్రోన్ల పరిణామం మంచిది, పరిమాణం కూడా పెంచాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దాన్ని ఎక్కువ పొలంలో, ఎకరం పొలంలో ఒక గంటలో చల్లొచ్చు అంటే మరి మానవ శ్రమ మరి గంటలైనా సరిపోదు కదా. ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకు ఈ డ్రోన్లు సప్లై చేయడం, సబ్సిడీ మీద సప్లై చేయడం వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు దారితీస్తుందని అనుకుంటున్నాను. ఇది మంచిదే అమ్మా.